వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫియర్ స్టార్ట్ అయింది. వాళ్ళ రిలేటివ్స్ సేఫ్ ఉన్నారా? ఇక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ నెగెటివ్ సెన్స్ మనం వినేటువంటి అవకాశం ఉంది. నెగెటివ్ న్యూస్ ఏమన్నా వింటామా? ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అండ్ ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ క్రిటిక్ నరోత్తమ్ త్రిపురనేని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో, అసలు ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ పడుతుంది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు అని చెప్పేసని ఎవరు గెస్ చేయలేదు. అండ్ మోరోవర్ అబుదాబిలో అండ్ అక్కడ ఉన్నటువంటి అంటే ఇరాన్‌కి దగ్గరలో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్‌లో ఉన్న ప్రవాసాంధ్రులు కావచ్చు, ఇక్కడ అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. మా వాళ్ళు సేఫేనా కాదా? అసలేంటి? వాళ్ళు వెనక్కి తిరిగొస్తారా? సో, ఈ కైండ్ ఆఫ్ టెన్షన్స్‌లో ఉన్నారు చాలామంది. అండ్ అసలు ఓవరాల్‌గా దాని గురించి పక్కన పెడితే ఈ యుద్ధాన్ని అంటే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని మనం ఏ విధంగా ఆలోచించాలి అంటారు? ఇదొక గ్లోబల్ వైస్ మనం ఆలోచించుకోవాలా? లేకపోతే ప్రాంతీయ యుద్ధం లాగానే ఉంచాలా? అండ్ 2 విధాలుగాను తీసుకోవచ్చు. బేసికలీ ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు జరిగే యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో మీడియా జనరల్ థాట్ ప్రాసెస్ అది. హ్మ్. 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 బట్ ఇంటర్నల్‌గా చాలా డీప్‌గా చూసారంటే, ఇట్స్ మోర్ ఆఫ్ అ వార్ బిట్వీన్ సున్నీ అండ్ షియా. ఓకే. ఇస్లామిక్ డివిజన్ ఉంది. అవును. సున్నీస్ అండ్ షియాస్. సున్నీస్ ఆర్ అవునవును. మోర్ ట్రెడిషనల్. షియాస్ ఆర్ బిట్ కొంచెం వెస్టర్నైజ్డ్, కొంచెం లిబరల్. ఈ సున్నీ షియా డివైడే దీనికి దారి తీసింది. హుహు. అయితే చెప్పాలంటే క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు అటాక్స్ జరిగింది, ఖమేనీ గారిని చంపేశారు. హ్మ్. ఖమేనీ అండ్ ఎంటైర్ గ్రూప్ మొత్తం ఫస్ట్ ఇజ్రాయెల్ దాడి అలానే ఉంటుంది. ఇన్ఫిల్ట్రేట్ చేసి మొత్తం వాళ్ళ ఆల్మోస్ట్ ఒక 80% వాళ్ళ ఎయిర్ బేసెస్ని కొట్టేశారు. సో ఎయిర్ పవర్ హ్మ్. కూడా, ఎయిర్ సుపీరియారిటీ కూడా లేదు ఇప్పుడు ఇరాన్కి. నేవల్ బ్లాకేట్ చేయగలుగుతారు కానీ సుపీరియారిటీ కూడా తగ్గిపోయింది. హ్మ్. ఈ ఈ అసలు విషయం ఏంటి, ఇప్పుడు ఇరాన్ ఎవరి మీద కౌంటర్ చేస్తుంది ఇప్పుడు? అబుదా ఇట్స్ నాట్ అటాకింగ్ ఎనీ టెరిటరీస్ ఆఫ్ ఇజ్రాయెల్. హ్మ్. ఇట్స్ అసలు నాట్ అటాకింగ్ అసలు ఇజ్రాయెల్‌ని టచ్ చేయట్లేదు. ఇజ్రాయెల్ టెరిటరీస్ని టచ్ చేయట్లేదు, ఆ! ప్లస్ అమెరికన్ టెరిటరీస్ని టచ్ చేయట్లేదు. కొట్టేదంతా ఏంటి? మిడిల్ ఈస్టర్న్ కంట్రీ, ఎక్కడ అబుదాబి, యుఏఈ, బేసికలీ యుఏఈ, అవును. తర్వాత ఒమాన్, తర్వాత సౌదీ అరేబియా, ఇది వీళ్ళ టార్గెట్స్. బేసికలీ ఏంటంటే సున్నీ కంట్రీస్. హ్మ్. అంతరాంగం దాంట్లో ఏంటంటే, ఇదంతా అమెరికాకి, ఇజ్రాయెల్కి దగ్గరుండి వెన్నుపోటు పొడిచింది సున్నీ కంట్రీస్. ఓకే. ఈ సున్నీ కంట్రీసే హ్మ్. వెన్నుపోటు పొడిచి దగ్గరుండి ఇరాన్ ఓడించారు. ఇరాన్ ఓడించలేదు, ఖమేనీని ఓడించారు, కానీ ఏర్పడేశారు. ఇజ్రాయిల్ అయితే ఇస్లామిక్ కంట్రీ కాదు కదా! వాళ్ళకేమిటి షియాస్ అండ్ సున్నీస్ అనే పాయింట్ టచ్ అవుతుందంటారు? నో, దే యూటిలైజ్డ్, దే యూస్ ద డివైడ్. ఈ హ్మ్. ఉన్న యానిమాసిటీ ఉంది కదా, ఈ యానిమాసిటీని వాళ్ళు వాడుకున్నారు. ఇజ్రాయెల్ యూజ్డ్ ఇట్. హ్మ్. హ్మ్. ఈ ఇదేంటంటే ఫస్ట్ ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ డెవలప్ అయిపోయింది అనుకోండి. హ్మ్. ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో తయారు చేస్తున్నారు. అయతుల్లా ఖమేనీ హ్మ్. ఈజ్ రిచర్ దెన్ ద కంట్రీ ఆఫ్ ఇరాన్. ఓకే. ఈజ్ అ సుప్రీం లీడర్. ఈ రూల్స్ ఎవ్రీథింగ్. సుప్రీం లీడర్ అంటే మామూలుగా సుప్రీం అన్న పేరు ఏ దేశంలో చూడరు, సుప్రీం లీడర్ అని చూడరు. డిక్టేటర్ అని చెప్పేసి అందరికి తెలిసిందే ఖమేని. డిక్టేటర్ ఉంటారు. ఈవెన్ హిట్లర్ కూడా సుప్రీం అని లేదు పేరు, డెర్ ఫరర్ ఇలా ఉంటుంది డిక్టేటర్. హ్మ్. హ్మ్. ఈయనకి సుప్రీం లీడర్ ఏంటంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్, హ్మ్. హ్మ్. ఎనీథింగ్ టు డూ విత్ ఇరాన్. అంత పట్టున్న ఒక వ్యక్తి. ఈజ్ మొత్తం తను కంప్లీట్ డైరెక్షన్లో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. హ్మ్. ఇఫ్ ఇరాన్ బికమ్స్ అ న్యూక్లియర్ పవర్, ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని డామినేట్ చేస్తారు. దే టేక్ కంట్రోల్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. అవును. ఈ సున్నీ ఈక్వేషన్లో సున్నీస్ ఆర్ లార్జర్ ఇన్ నంబర్, హ్మ్. మోర్ పవర్ఫుల్ ఇన్ ద ఇస్లామిక్ వరల్డ్. షియాస్ ఆర్ లెస్ ఇన్ నంబర్, బట్ ఇరాన్ ఇస్ దేర్ మేజర్ కంట్రీ నా. ఇక్కడ ఇది సూపర్ హ్మ్. పవర్ అయింది అనుకోండి, ఇస్లామిక్ వరల్డ్లో కూడా ఈక్వేషన్స్ చాలా చేంజ్ అయిపోతాయి. ఓకే. సో అది వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. దట్స్ వై యుఏఈ కోఆపరేటెడ్ విత్ యుఎస్.
హ్మ్. ముస్లిం కంట్రీ అనుకుంటాం కానీ దే ప్రో యుఎస్. సౌదీ అరేబియా ప్రో యుఎస్. సౌదీ అరేబియాకి యుఏఈకి ఆర్మీ లేదు. హ్మ్. హ్మ్. ప్రొటెక్ట్ చేసేది యుఎస్ ఆర్మీ వాళ్ళకి. ఇప్పుడు ఖతారు ఇవన్నీ కూడా. అవును. ఇందుకనే వాళ్ళు అసలు కల్ప్రిట్‌ని పట్టుకున్నారు. అస్సలు కల్ప్రిట్ ఈళ్ళు కాదు. ఈళ్ళతోటి ఎప్పుడు మనకు యుద్ధమే. హ్మ్. యూఏఈ వాళ్ళతో. అహా! ఇజ్రాయెల్ అండ్ అమెరికా తోటి ఎప్పుడు యుద్ధమే. కొత్త ఏం కాదు. అసలు కల్ప్రిట్ ఈసారి మనకి వెన్నుపోటు పొడిచింది వీళ్ళు. అందుకు వీళ్ళని కొట్టాలని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దిగిపోయారు. కొట్టేవన్నీ బుర్జ్ ఖలీఫా అన్ని ఈ ఇస్లామిక్ ప్లేసెస్ ఐ మీన్ ఈ ఈ సున్నీ కంట్రీస్ ఈ ప్లేసెస్‌లోనే కొడుతున్నారు. హ్మ్. హ్మ్. ఇది జరుగుతుంది కంప్లీట్‌గా ఇప్పుడు. ఈ వారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా వారు నిన్న మొదలవలా. కొన్ని సంవత్సరాలుగా గూఢాచారి సంస్థ. ఇట్ ఈస్ ఎ విక్టరీ ఆఫ్ ఇజ్రాయెల్స్ సీక్రెట్ ఏజెన్సీ. హ్మ్. ఇజ్రాయెల్ ఒక మొసాడ్ సంస్థ. గూఢాచారి సంస్థ. హ్మ్. దే హ్యావ్ మేడ్ ఎ సక్సెస్ఫుల్ ఆపరేషన్. కంప్లీట్‌గా ఇజ్రాయెల్‌లో ఈ ఖమేనీ గానీ, మొత్తం వాళ్ళ అనుచరులు, టోటల్ వాళ్ళ ఆర్మీ, వాళ్ళ టోటల్ నెట్వర్క్‌లోకి తెహరాన్ ఒక నెట్వర్క్‌లోకి ఐజీఆర్‌సీ నెట్వర్క్ గానీ, అన్నిట్లోకి చొరబడ్డారు. హ్మ్. వాళ్ళలానే ఇప్పుడు 'ధురంధర్' సినిమా చూసుంటారు కదా! అవును. సిమిలర్ ప్యాటర్న్ కనపడతాయి. సిమిలర్‌గా. వాళ్ళల్లో వాళ్ళుగానే ఉంటారు. మొత్తం హ్మ్. అందుకనే ఇజ్రాయెల్ నోస్ పిన్ పాయింట్ లొకేషన్స్ ఆఫ్ తెహరాన్స్ లీడర్స్. పిన్ పాయింట్ లొకేషన్స్ ఆఫ్ దేర్ ఆర్మీ. పిన్ పాయింట్ లొకేషన్స్ ఆఫ్ దేర్ వెపన్స్. అందుకు కొట్టింది కూడా ప్రెసిషన్ స్ట్రైక్ కొట్టారు. ఈ టైంలో రమదాన్ టైంలో వీళ్ళందరూ కలిసి ఇక్కడుంటారు. పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉంటారు. కొడితే కుంభస్థలం కరెక్ట్‌గా ప్లాన్ చేసి కొట్టారు. హ్మ్. దిస్ వాస్ ప్లాన్డ్ ఒక 1 వీక్ బిఫోర్. ఓకే. 1 వీక్ బిఫోర్ ఇట్ వాస్ ప్లాన్డ్. వెరీ, వెరీ క్లియర్‌లీ ప్లాన్డ్. అది నేను ప్రీవియస్‌గా కూడా చెప్పింది. హ్మ్. 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 ఖచ్చితంగా జరగబోతుందని ముందే చెప్పాను. ప్రీవియస్ వీడియోస్‌లో. ఏ మీడియా చెప్పడానికి ముందే చెప్పాను. హ్మ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ సిగ్నల్. ఓకే. మోడీ గారు మేడ్ ఎ విజిట్ టు ఇజ్రాయెల్. హ్మ్. ఇఫ్ యూ నోటీస్ రీసెంట్‌లీ. అవును. అక్కడ ఏం జరిగిందంటే అసలు రహస్యం చెప్తాను. మన ఇండియన్ ఇండైరెక్ట్ కంట్రోల్ 2 పోర్ట్స్ మీద ఉంటది. హ్మ్. చాబహార్ పోర్ట్ అంటారు. చాబహార్ పోర్టు కరెక్ట్‌గా ఇట్ ఈస్ అడ్జసెంట్ టు పాకిస్తాన్ అండ్ ఇట్ ఈస్ ఇరానియన్ ఓకే. బేస్ పోర్ట్. తర్వాత ఇక్కడ ఒమాన్. హ్మ్. ఒమాన్ కింద ఉంటది. ఒమాన్ పోర్ట్ ఒకటి. ఇవి రెండిట్లో ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్స్ హెవీగా ఉంటది. సో, ఇండియాకి వీళ్ళు చెప్పిందేంటి? కలిసినప్పుడు భారతదేశానికి హ్మ్. మీరు జస్ట్ ఏమి లేదు. ఫస్ట్ పాయింట్ ఈ 2 పోర్ట్స్ ఇక్కడున్న స్ట్రాటజిక్ గ్రౌండ్ లెవెల్ ఆహ్, లైవ్ ఇన్ఫర్మేషన్స్ మాకిచ్చేయండి. క్లియర్ కట్‌గా మాకిచ్చేయండి. అక్కడి నుంచి కావాలి. హ్మ్. ప్లస్ అక్కడ టోటల్ మనకి సెక్యూర్ ప్యాసేజ్ మొత్తం ఆ పోర్ట్స్ నుంచి లైవ్ ఇంటెలిజెన్స్ అన్నది కావాలి. హ్మ్. హ్మ్. పాయింట్ నంబర్ 1. నంబర్ 2 ఇటు ఇరాన్‌కి ఇంకొక సైలెంట్ ఫ్రెండ్ ఒకడున్నాడు. దొంగ ఫ్రెండ్ ఒకడున్నాడు. ఓకే. మిగతా అందరూ అనుకుంటారు చైనా, రష్యా వీళ్ళందరని. మధ్యలో ఇంకో దొంగ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరే పాకిస్తాన్. హ్మ్. హ్మ్. పాకిస్తాన్ ఇస్ ఎ న్యూక్లియర్ పవర్. హ్మ్. అవును. వాడేంటి ఇన్నాళ్ళు అమెరికాని భయపెట్టేది అమెరికాని వాడు లొంగ తీసుకునేది చాలామంది అనుకుంటారు కదా! అమెరికాలోనే ఈడు ఒసామా బిన్ లాడెన్ దొరికాడు. ఇట్ ఇస్ ఎపి సెంటర్ ఆఫ్ టెర్రరిజం అందరికీ తెలుసు. అయినా కూడా వై అమెరికా ఇస్ సపోర్టింగ్? రకరకాల కారణాలు జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు. కానీ అబ్జెక్ట్ సపోర్ట్ ఏంటా అని తీరా చూస్తే పాకిస్తాన్ వాజ్ ఇండైరెక్ట్‌లీ ప్లేయింగ్ కార్డ్స్ విత్ దేర్ న్యూక్లియర్ స్టేటస్. హుహు. న్యూక్లియర్ పవర్ మేము ఇరాన్‌కి ఇచ్చేస్తాము. ఇప్పుడు పాకిస్తాన్ ఏలియనేట్ చేసేస్తే ఇప్పుడు అమెరికా, ఇండియా, రష్యా, చైనా అందరూ కలిసి పాకిస్తాన్ ఏలియనేట్ చేసేస్తే హ్మ్. వాడు ఏం చేస్తాడు? ఇరాన్‌కెళ్ళి న్యూక్లియర్ స్టేటస్ ఇస్తాడు. ఇస్లామిక్ యూనిఫికేషన్ జరిగిపోతది. మొత్తం అన్ని కంట్రీస్ అది ఇంకొక దారుణానికి దారి తీస్తది. ప్రపంచ ఆయిల్ కంట్రోల్.
దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. ఇన్నాళ్ళు పాకిస్తాన్ వీడు చేసింది ఇదే. ఓకే. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కౌంటర్ స్ట్రాటజీస్ అంటే మొసాడ్ అండ్ రా, ఈ నెతాన్యాహు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూర్చున్నప్పుడు ఈ రెండో పాయింట్ ఏంటంటే డిస్కస్ చేసింది, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్రెడీ ఎంగేజింగ్ పాకిస్తాన్ ఇన్ ద నార్దర్న్ ఫ్రాంటియర్. నార్దర్న్ సైడ్ ఎంగేజ్ అవుతున్నారు. ఈ నార్దర్న్ ఫ్రాంటియర్లో ఎంగేజ్ అయ్యేటప్పుడు ఫుల్ డిప్లొమాటిక్ సపోర్ట్ మీరు ఇవ్వండి, ఫుల్ స్ట్రాటజిక్ సపోర్ట్ ఇవ్వండి. లెట్ ద ఎంగేజ్మెంట్ బి స్ట్రాంగ్ దేర్ సో దట్ పాకిస్తాన్ ఈజ్ డైవర్టెడ్. ఓకే. ఈ కంప్లీట్ ఇప్పుడు ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు ఈ క్లాండెస్టైన్గా ఈ ఆపరేషన్ జరుగుతుంది, ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ ఆపరేషన్ జరిగేటప్పుడు పాకిస్తాన్ అన్నవాడు సైలెంట్గా ఏంటంటే వాళ్ళ బార్డర్ చాలా బార్డర్ ఉంటుంది ఇరాన్ తోటి. వాడు ట్రూప్స్ పంపించకుండా, సైలెంట్ హెల్ప్ ఇవ్వకుండా, సైలెంట్ సపోర్ట్, ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ సపోర్ట్స్ ఇటువంటివి ఏమీ వాడికి ఇవ్వకుండా వాడిని మాత్రం డైవర్ట్ చేయండి అని ఇండియాకి అప్పగించింది, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి. ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతులు కలిపి వాళ్ళు చేసిన పనులు అదే, వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబల్ వెల్ఫేర్, జియో పొలిటికల్ సిచ్యువేషన్ కోసం ఇప్పుడు ఇండియాని రిక్వెస్ట్ చేస్తే మన భారతదేశం కంప్లై అయింది. అందుకని మన రీసెంట్గా కూడా మెసేజ్ పంపించారు ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ. ఏం పంపించారు, ఇరాన్ ఎంబసీకి, ఇండియన్ ఎంబసీకి పంపించేశారు. ఏం పంపించారంటే ట్రై టు వెకేట్ ఆల్ ఇండియన్స్ దేర్, రండి, లేకపోతే మీరు ట్రావెలింగ్ తగ్గించుకోండి. ఓకే. దిస్ వాజ్ ఎగ్జాక్ట్ మెసేజ్. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ ఇజ్రాయెల్, ఇరాను వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మధ్యలో అమెరికా వెళ్ళడం, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. వన్స్ అమెరికా ఎంటర్ అయిన తర్వాత అది గ్లోబల్ వైజ్ న్యూస్ అయిపోయింది. అలా కాదు. ఇరాన్ అమెరికా ఫైట్ చేసేది రీజన్ వేరు. అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి అని అంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి. సో కమ్యూనిటీని చంపేయడం జరిగింది. సో అండ్ దెన్ ఆ తర్వాత అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పర్సన్, అంటే కమేనీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక పర్సన్ని ఎలక్ట్ చేసుకుని హీజ్ అవర్ ప్రెసిడెంట్ అన్నట్టు, హీజ్ రూలర్ అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయన కూడా చంపేస్తారు. అండ్ ఎక్కడైతే ఈ అమెరికా బేస్ అన్నీ ఉంటుందో ఈ అటాక్ చేయడానికి, అవన్నీ మనందరికీ తెలిసిందే, ఈ అబుదాబి, యుఏఈ. సో అటు సైడ్ అక్కడ అటాక్ చేస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే ఈ అమెరికాకు సంబంధించిన బలగాలు ఉన్నాయో ఫస్ట్ వాటి మీద అటాక్ చేస్తుంది అనేది బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్. ఇది ఎంతవరకు వాస్తవం? దీనిలో అస్సలు వాస్తవాలే లేవు. కొంతవరకు నిజం, కొంతవరకు అసలు ఏంటంటే ఇజ్రాయెల్ ఒక ఫైట్ వేరు, అమెరికా ఒక ఫైట్ వేరు. ఇది ఇజ్రాయెల్ కానీ ఇద్దరికి అవసరమైన ఫైట్ ఇది. ఓకే. ఒకరికి అవసరం. ఇజ్రాయెల్కి ఏం సంబంధం ఇరాన్ తోటి? చెప్తాను. కంట్రీ కదా. ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ ఒక భూగోళికంగా మొత్తం ఇజ్రాయెల్ మ్యాప్ చూసారు అనుకోండి, ఇట్ సరౌండెడ్ బై ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్. షియాస్ అండ్ సున్నీస్ అన్నారు కదా. సో అందరికి ఇరాన్ లో ఎక్కువ సున్నీస్ ఉంటారు. సో ఆ రేంజ్ లోనే అందరినీ కంట్రోల్ చేస్తున్నారు ఖమీన్ అని చెప్పేసి. అది కాదు, అది ముస్లిం వరల్డ్ డివైడ్. బట్ యాజ్ ఫార్ as Israel is concerned, it's different. Israel is concerned, సున్నీస్ షియాస్ ఇద్దరు అగేన్స్టే. సౌదీ అరేబియా అంటే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందా? కాదు కదా, ఇద్దరు అగేన్స్ట్. ఆ విషయంలో ఇజ్రాయెల్ అందరు. ఇప్పుడు ఇరాన్ గనక న్యూక్లియర్ పవర్ అయ్యింది అనుకోండి, ఇజ్రాయెల్కి సర్వైవల్ ప్రాబ్లం, బతకట్లేదు. అందరికీ తెలిసే న్యూక్లియర్ పవర్ వన్స్ ఎవరైనా యూజ్ చేసినా ఎన్ని సంవత్సరాలు ఎఫెక్ట్ అవుతుందో అది వేరే కంట్రీస్ ఇన్వాల్వ్ అవడం వేరే. ఇప్పుడు ఇజ్రాయెల్ మొత్తం నాశనం చేసేస్తాయి. ఇజ్రాన్ నాశనం అయినా పర్వాలేదు కానీ ఇజ్రాయెల్ని మాత్రం నాశనం చేయటం. వాళ్ళు ఏంటంటే చెప్తాను చూడండి, ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చున్నారు, ఓపెన్గా వాళ్ళ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఓపెన్గా లీడర్స్ చెప్పున్నారు, కమేనీనే చెప్పున్నాడు ఇంతకుముందు. అవర్ ఎయిమ్, సిరియా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ చెప్పేది ఇదే, అవర్ ఎయిమ్ ఇస్ టు వైప్ అవుట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద మ్యాప్ ఆఫ్ ది ఎర్త్. భూప్రపంచం నుండి ఇజ్రాయెల్ని తీసేస్తామని. ఎందుకంటే 1967లో వారు, తర్వాత 1948లో క్రియేట్ అయిన ఇజ్రాయెల్ని వీళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేసుకోరు. దే డోంట్ యాక్సెప్ట్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. 1948 అంతకుముందు దేశం లేదు, దేశం వచ్చిందని. 1967 వార్ అనేది అసలు దాంట్లో అసలు అది జరిగింది అసలు వేరే సంగతి, అది కూడా డిస్కస్ చేద్దాం. 1967 వార్. ఇప్పుడు
ఇవన్నీ దీనికి ఇప్పుడు ఇజ్రాయెల్ సంగతి ఏంటి? ఇజ్రాయెల్ వచ్చేసి వాళ్ళు బతకటానికి చంపుతున్నాడు. హ్మ్. హ్మ్. సో, దానికి అమెరికా సపోర్ట్ చేస్తోంది. అమెరికా సపోర్ట్ చేసేది అది కాదు. అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్ సపోర్టే. హ్మ్. ఎందుకంటే హ్మ్. అమెరికా, ఇజ్రాయెల్ అంబ్లికల్ కార్డ్ అంటారు. హ్మ్. హ్మ్. అమెరికాలో ఉన్న మొత్తం ఉన్న ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలు, బిగ్గెస్ట్ మొత్తం నడిపించే సంస్థలు, ఇప్పుడు అమెరికాలో టాప్ మల్టీనేషనల్స్ అనుకోండి. మనం ఏదో గూగుల్, ఫేస్‌బుక్ ఇవి అనుకుంటాం గానీ, హ్మ్. హ్మ్. వీళ్ళంతా ఇదో టిడ్బిట్స్. వాన్‌గార్డ్ హ్మ్. అని ఒక కంపెనీ ఉంది. బ్లాక్ రాక్ అని ఒక కంపెనీ ఉంది. వీళ్ళకంటూ కొన్ని దేశాల జీడీపీ మొత్తం జీడీపీ ఉంటది. వాళ్ళ టర్నోవరు కొన్ని దేశాల 15 దేశాల జీడీపీ కలిపితే వాళ్ళ టర్నోవర్. అంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ప్రపంచ మల్టీనేషనల్ కంపెనీస్‌ని నడిపించే సంస్థలవి. హ్మ్. హ్మ్. అమెరికాలో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇజ్రాయెలీ కనెక్షన్స్, ఓకే. జూయిష్ కనెక్షన్స్. ఇంత డీప్ రూటెడ్ టైస్ ఉంటాయి అమెరికా అండ్ ఇజ్రాయెల్‌కి. అదొకటే కాదు. హ్మ్. జయానిక్ టై. ఇజ్రాయెల్ ఏంటి? బిబ్లికల్లీ చూసాను బైబిల్. అమెరికా బైబిల్ నమ్ముకున్న దేశం. ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ ఎండ్ అవును. ఆఫ్ ద డే. అవునవునవును. ఇజ్రాయెల్ ఏంటి? ఇట్స్ ఎ జైనిస్ట్ కంట్రీ. అవును. బైబిల్‌కి మయమైన సెంట్రల్ దేశం అది. సో, అంబ్లికల్ కార్డ్ అనేది ఎప్పుడూ ఉంటది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకటే. సో, అందుకోసమని సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసింది అది వేరు. అది హ్మ్. దానికే వస్తాను. ఇప్పుడు హ్మ్. సపోర్ట్ చేసింది ఎందుకంటే అమెరికా, ఇది ట్రంప్ ఒక అవసరం. హ్మ్. హ్మ్. ఈ వార్ ఇప్పుడు జరిగుండొచ్చు. ఒక సంవత్సరం తర్వాత కూడా జరిగుండొచ్చు. ఒక 6 నెలల తర్వాత కూడా జరిగుండొచ్చు. ఇప్పుడే ఎందుకు టైం చేసి, ఇప్పుడే ఎందుకు కొట్టాడంటే 2 రీజన్స్. ఒకటి రమదాన్. హ్మ్. రమదాన్ టైంలో ఇది మొత్తం అందరూ కొంచెం ఇదిగా ఉంటారు. దే విల్ నాట్ యాక్ట్ ఇన్ మొత్తం అంత అలర్ట్‌నెస్ కూడా ఉండదు ఈ టైంలో. ఓకే. ఇది కరెక్ట్ టైం కొట్టడానికి వాళ్ళ గూఢాచారి సంస్థ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు కొట్టాలి. హ్మ్. హ్మ్. నంబర్ 2 అమెరికన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓకే. అమెరికన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో ఇప్పుడు నార్మల్‌గా ఎళ్తే ట్రంప్ ఓడిపోతాడు. హ్మ్. 100% ఓడిపోతాడు. ఓడిపోతే దాని పరిణామం ఏంటి? హీ విల్ బీ ఔట్ యాస్ ప్రెసిడెంట్. హీ కెన్ బి ఇంపీచ్డ్ యాస్ ప్రెసిడెంట్. ఆ! ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది సేమ్ పార్టీ విల్ బి ద ప్రెసిడెంట్. హ్మ్. హ్మ్. బట్ ద పార్టీ విల్ రిమైన్ ఇన్ పవర్. కానీ అక్కడ ఓడిపోయాడంటే ఏంటి? మొత్తం అయిపోయింది కథ. హ్మ్. ప్లస్ ఇదొకటే కాదు. ఇప్పుడు రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇచ్చింది. ఓకే. వాళ్ళ అమెరికన్ సుప్రీం కోర్ట్. ట్రంప్ విధించిన టారిఫ్‌లన్నీ ఇల్లీగల్ అని. ఓకే. హ్మ్. అదొక పెద్ద ఇష్యూ. అదేంటంటే ఎగ్జిక్యూటివ్ పవరు అండ్ కాంగ్రెస్ సెనేట్ ఒక పవరు. హ్మ్. హ్మ్. దాని ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ అమెరికన్ డికేడ్స్‌గా అమెరికాలో జరిగేది అదే. ఎగ్జిక్యూటివ్ పవర్‌కి ఈ టారిఫ్స్ విధించడానికి ఎగ్జిక్యూటివ్‌కి లేదు పవరు అని సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇచ్చింది. హ్మ్. కాంగ్రెస్ ఒక కన్సెన్సస్ తీసుకోవాలి. ఓన్లీ సిట్యుయేషన్స్, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఎగ్జిక్యూటివ్ కెన్ టేక్ డెసిషన్స్ ఆన్ టారిఫ్స్ అని. ఓకే. ట్రంప్ ఏంటంటే ఇది ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ప్రతి దాంట్లోనూ ఆ టారిఫ్ సిగ్నేచర్‌లో ఏదో పెట్టాడు. అది సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అది తీసేయాలని చెప్పేసి. అదొక హ్మ్. ఇష్యూ జరుగుతుంది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్. హ్మ్. సో, ట్రంప్ హస్ టైమ్డ్ దిస్ అటాక్. ఇప్పుడేమవుతది? హ్మ్. అక్కడ పోలరైజ్ అవుద్ది అమెరికాలో. ట్రంప్ సపోర్టర్స్ కొంతమంది అట్లా అయిపోయినా ఇప్పుడందరూ పోలరైజ్డ్. హ్మ్. యాంటీ ట్రంప్ ఎప్పుడు యాంటీ ట్రంపే. ఆ! ప్రో ట్రంప్, ప్రో అమెరికన్ సుప్రీమసీ, ప్రో అమెరికా గ్రేట్ అగైన్ ఈ ప్రో ఉంటారు గదా! ఈళ్ళందరూ ఆ! ఇప్పుడు యూనిఫై అవుతారు. ఓహ్! యెస్ సీ వాట్ వి హావ్ డన్. అది ఓకే. ట్రంప్ అచీవ్ చేసుకున్నదిప్పుడు. హ్మ్. అందుకనే ట్రంప్ ఇప్పుడు అమెరికా ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ టైంలో. అదర్‌వైస్ దే వుడ్ హావ్ లెఫ్ట్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఇంకా కొంచెం గ్లోబల్ క్రైసిస్ ఉంది. ఇప్పుడు వెస్ట్ ఏషియా, ఈస్టర్న్ ఏషియన్ కారిడార్ మొత్తం యునైట్ అవుతుంది. మనకి ఆ దెబ్బ ఇంకా వాళ్ళ వేరే రూట్‌లో ఉన్నారు. హ్మ్. హ్మ్. మొత్తం ప్లస్ అమెరికన్ సంక్షోభము, ఇప్పుడు డీడాలరైజేషన్‌కి మనం కౌంటర్ స్ట్రాటజీస్ ఈటిల మీద ఉన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు ఈ వార్‌లో దిగడానికి కారణం అంటే దిస్ సైజ్ ద ఆపర్చునిటీ అండ్ ఇప్పుడు అమెరికన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో ట్రంప్ గెలవబోతున్నాడు. ఓకే. అండ్ మోరోవర్ అసలు ఇంకే స్వలాభం కోసం అంటే ఇంటర్నల్‌గా ఏ ఆహ్, బెనిఫిట్స్ కోసం ట్రంప్ ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి రిమైనింగ్ కంట్రీస్ చైనా గావచ్చు, ఆర్ ఎల్స్ రష్యా గావచ్చు, ఈవెన్ ఇండియా కూడా కొన్నిసార్లు సపోర్టివ్‌గానే ఉంది. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో మాత్రం ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు అమెరికా తప్ప. అంటే ఏ స్వలాభం కోసం ట్రంప్ అంటే ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ గురించనే అంటారా? లేకపోతే ఫ్యూయల్ గురించంటారా? ఫ్యూయల్ గురించి అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ జస్ట్ ఫ్యూయల్. హ్మ్. ఫ్యూయల్ అన్నది ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్యూయల్ వార్ ఎప్పుడు జరుగుతది. ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా వార్ ఒకటే కాదు. అమెరికన్ స్టేట్ ఏజెన్సీసు, గస్ప్రోమ్
రష్యన్ గ్యాస్ స్టేట్ ఏజెన్సీస్ ఇదంతా వార్ జరుగుతూ ఉంటుంది అక్కడక్కడ ఆయిల్ ఫీల్డ్స్ కొనడానికి అవన్నీ దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆయిల్, ఇట్స్ బేసికలీ జియో పొలిటికల్ సిచ్యువేషన్. అలాస్కన్ టెరిటరీ ఉంది కదా, అలాస్కా హ్యాస్ ఇనఫ్ ఆయిల్. ప్రపంచం మొత్తంలో ఆయిల్ అయిపోయినా ఇంకో 20-30 సంవత్సరాలు అమెరికాకి ఆయిల్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ దగ్గరే సొంత రిజర్వ్ ఉంది. ఓకే. వాళ్ళు ఇంకా వాడరు అది. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆయిల్, ఇట్స్ అ జియో పొలిటికల్ సిచ్యువేషన్ వేర్ అమెరికా వాంట్స్ టు క్యాపిటలైజ్. మొత్తం వాడుకున్న డెట్, వాడుకున్న ఇప్పుడున్న గ్లోబల్ క్రైసిస్, మొత్తం ఇటంతా యూనిఫై అవుతున్నారు. రష్యా, చైనా, ఇండియా, బ్రిక్స్ వస్తుంది, డీడాలరైజేషను. ఇప్పుడు హీ వాంట్స్ సంథింగ్ టు హ్యాపెన్, హీ వాంట్స్ సంథింగ్ టు సేవ్ హిస్ డాలర్. వాడు డాలర్ కోసం ఏమైనా చేస్తాడు. హీ వాంట్స్ సంథింగ్ టు హ్యాపెన్, సో హీస్ క్రియేటెడ్ దిస్ మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్. సో అదే అంటున్నా, చమురు కోసమే కేవలం వెనిజులా మీద అటాక్ చేసింది కూడా దానికోసమే. ఈవెన్ ఇప్పుడు ఇరాన్కి అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ త్రూ అనేది కూడా దానికోసం అనేటువంటిది. చమురు కోసమే అంటే వెనిజులా మీద బి ద సుప్రీం లీడర్ ఫైనల్లీ. ట్రంప్ అందరినీ గుప్పెట్లో పెట్టుకోవాలి, ఏదైనా కానీ తిన ఆధీనంలో ఉండాలి, అజమాయిషి చలాయించాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ట్రంప్ ఉన్నాడు అనేది అందరికి అనుకున్నటువంటిది మాట. ఒకడు రాజులాగా బతికాడు మొత్తం శాసిస్తూ. సడన్గా కాదు, నువ్వు అందరితో పాటు సమానంగా కూర్చోవాలంటే కూర్చుంటాడా? కూర్చోగలుగుతాడా? ఫైట్ చేస్తాడు కదా, ఆఖరి వరకు ఫైట్ చేస్తాడు. కాదు తర్వాత తప్పదంటే కూర్చోవాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అమెరికా. ఇప్పుడు ఏంటంటే హీ హాస్ టు షేర్ సూపర్ పవర్ స్టేటస్ ఇన్ ద కమింగ్ డేస్ విత్ అదర్ కంట్రీస్. ఈ ఇండియా, చైనా, రష్యా ట్రయో, దీంతో పాటు బ్రెజిల్ని కూడా చేర్చుకున్నారు, సౌత్ అమెరికన్ స్ట్రాటజిక్గా చేర్చుకున్నారు. బ్రిక్స్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ ఆన్ అమెరికా. ఇది అసలు అండర్ కరెంట్, ఇది అందుకు కొడుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త క్రైసిస్, ఇది ఎంత దూరం వెళ్తుందంటే ఈ క్రైసిస్ ఏదో ఇది కొట్టారు, ఇరాన్ని తక్కువ అంచనా వేయటానికి లేదు. ఇరాన్ ఏదో కొట్టేసరి అయిపోయింది, ఇరాన్తో కథ అయిపోయిందని కాదు. ఇరాన్ ఒత్తి ఐఆర్జీసీని కొడితే అయిపోతుంది, ఐఆర్జీసీని టార్గెట్ చేస్తున్నారు, ఐఆర్జీసీని కొడుతున్నారు, ఐఆర్జీసీ ఫైటింగ్, దాంతో అయిపోయిందని కాదు. ఇరాన్ కంట్రోల్ చేసే హెజ్బుల్లా ఉంది, ఇరాన్ కంట్రోల్ చేసే హమాస్ ఉంది, ఇరాన్ కంట్రోల్ చేసే మిలిటియా గ్రూప్స్ ఉన్నాయి, ఐఎస్ఐ వరకు లింక్స్ ఉన్నాయి వాళ్ళకి. మొత్తం ఈ నెట్వర్క్ మొత్తం యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు. దే గోనా అటాక్ వాళ్ళకి. ఇప్పుడు వరకు అమెరికా మీద కానీ ఇజ్రాయెల్కి, ఇంకో రహస్యం చెప్తాను, అమెరికా మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ వాళ్ళు ఇంకా మిజైల్ ఎందుకు పంపించలేదంటే, ఒకటి వాళ్ళకి అంత ఆ రేంజ్ మిజైల్స్ లేవు. వాళ్ళ దగ్గర 3000 పైచీలకు మిజైల్స్ ఉన్నాయి, హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి, కాడిర్ మిజైల్స్, లో రేంజ్, అన్ని మహా అయితే 3000-4000 కిలోమీటర్లు రేంజ్. ఆ రేంజ్లో ఉన్న టెరిటరీస్ని కొడుతున్నారు. అవును. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే అమెరికా సపోర్ట్ తీసుకుంది, ఇరాన్ ఏ కంట్రీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే? ఇట్స్ ఆల్రెడీ రష్యా ఇస్ ఫుల్లీ సపోర్టివ్ ఆఫ్ ఇరాన్కి. yes, ఇజ్రాయెల్కి కాదు. రష్యా నెవర్ సపోర్ట్స్ ఇజ్రాయెల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. చైనా నెవర్ సపోర్ట్స్ ఇజ్రాయెల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. చైనా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారని ఎవరు చెప్పాడు? అంటే వాటి సైలెంట్ గా ఉండడం వెనకాల చాలా సైలెంట్ ఇంకా అదే. ఇప్పుడు సైలెంట్ అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ కదా, దీంట్లో టక్కుని దిగరు కదా, ఎస్కలేట్ అయిన తర్వాత దిగుతారు, అది వేరు. ఇప్పుడు దీనికి ఇదేంటంటే గోస్ డౌన్ టు 1967. మనం ఏంటి ప్రో ఇజ్రాయెల్ మనం? ఇండియా కూడా లేదు. అంటే మీటింగ్ అయిన తర్వాతే అటాక్ అయింది అనేది అందరూ అంటున్నారు కానీ మనం ఏంటంటే పాకిస్తాన్ అన్న ఒక వెధవ ఉన్నాడు కాబట్టి మధ్యలో ఇజ్రాయెల్ మనకి ఫ్రెండ్ అయింది. ఇండియా నెవర్ సపోర్టెడ్ ఇజ్రాయెల్. ఇది అక్షర సత్యం. చాలామంది సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ఇవన్నీ పెడుతుంటారు. ఇజ్రాయెల్కి ఇండియన్ సోల్జర్స్ ఇజ్రాయెల్ దేశం కోసం సాక్రిఫైస్ చేశారు, తర్వాత వచ్చేసి అక్కడ స్తూపం పెట్టేశారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు అన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఆన్ హాఫ్ ఇన్ఫర్మేషన్. ఇండియన్ సోల్జర్స్ 1918 ఫస్ట్ వరల్డ్ వార్లో ఫైట్ చేశారు. అప్పుడు ఇజ్రాయెల్ అన్న కంట్రీ లేదు, జూస్ ఉన్నారు. ప్లస్ ఇంకోటి, హిస్టారికలీ జూస్ మన దేశంలో, మన భారతదేశంలో 2000 సంవత్సరాలుగా ఉన్నారు చాలామంది.
సో వాళ్ళందరినీ ఎప్పుడు ప్రతి దేశంలో వాడిని వెళ్ళగొట్టారు, మన దేశం ఎప్పుడు వెళ్ళగొట్టలా. అది ఒకటి, ఆ మంచి సంబంధాలు ఉన్నాయి. ప్లస్ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఇండియా పాకిస్తాన్ గొడవ, పాకిస్తాన్ అన్నవాడు ప్రథమ శత్రు ఇజ్రాయెల్కి. హ్మ్. వాడు చేసే అన్ని కలాపాలన్నీ యాంటీ ఇజ్రాయెల్ ఉంటాయి. ఇప్పుడు ఇరాన్కి ఫుల్ సైలెంట్ సపోర్ట్ వాడే. వాడు ఎప్పుడైతే పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ అయ్యాడో అప్పటి నుంచి ఇజ్రాయెల్ డిసైడ్ అయిపోయింది ఓకే. ఇండియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో 1992 నుంచి చూసుకున్నారంటే ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ చాలా బలపడింది. అవును. ఈవెన్ మోదీ అప్పుడప్పుడు ఎళ్లి విజిట్ చేసి రావడం కూడా జరుగుతూ అవును, ఉంటుంది. ఇప్పుడు అవును. 1992 నుంచి రిలేషన్షిప్. అవును. మన కార్గిల్ వార్ అప్పుడు ఇజ్రాయెల్ చాలా హెల్ప్ చేసింది. 1971 వార్ అప్పుడు కూడా సైలెంట్ హెల్ప్ చేసింది ఇజ్రాయెల్. ఆ కథ హ్మ్. చెప్తాను, అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు 1999 కార్గిల్ వార్ అప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు పహల్గామ్ అప్పుడు హెల్ప్ చేశారు, అన్నీ ఉన్నాయి, పరస్పరంగా ఉంటుంది. హ్మ్. 1967లో ప్రపంచ దేశాలన్నీ పాలెస్టైన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే అగేన్స్ట్ ఇజ్రాయెల్ ఇండియా ఓట్ చేసింది. హ్మ్. ఇండియా వాజ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్, కానీ అందరూ ఒప్పుకున్న తర్వాత ఇజ్రాయెల్ అన్న దేశాన్ని రికగ్నైజ్ చేసింది ఇండియా. ఓకే. సో, ఎంబసీ అండ్ పెట్టుకుంది. ఫైనల్లీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధం అనేది ఏ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? దీనివల్ల ఇండియాకి బెనిఫిట్సా? లేకపోతే లాస్ ఎలాగా? నెగెటివ్ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? అది ఈ పాయింట్‌లో ఈ ఒక పాయింట్ చెప్పేస్తాను. 1971 వార్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. యూ కెన్ అండర్‌స్టాండ్ దీని నుంచి ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్‌షిప్ ఎంత డీపు, ఎంత అగెయిన్స్ట్ అని కూడా. 1971 వార్ తెలుసు కదా మీకు, వాట్ హ్యాపెండ్. హ్మ్. మనం క్రియేషన్ ఆఫ్ ఎ సెపరేట్ స్టేట్ బంగ్లాదేశ్, ఇందిరాగాంధీ గారు, యుఎస్ ఎంటర్ అయిపోయింది, రిచర్డ్ నిక్సన్ అప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్, మొత్తం నేవల్ బ్లాకేట్ చేశారు. బట్ రష్యన్ సబ్మెరైన్స్, యుఎస్ఎస్ఆర్ సబ్మెరైన్స్ మన సేవ్ చేసినాయి అంటారు హ్మ్. కదా. బట్ దీంట్లో కీలకమైన విషయం జరిగింది. ఇజ్రాయెల్ ఆల్సో సపోర్టెడ్ లాడ్ ఆఫ్ స్ట్రాటజిక్ థింగ్స్ ఫర్ అస్, ఓకే. లాడ్ ఆఫ్ స్ట్రాటజిక్ థింగ్స్ ఎట్ దట్ టైం. అది అంటే సీక్రెట్గా, ఓపెన్గా చేయలేరు, హ్మ్. ఎందుకంటే అమెరికా ఉంది అక్కడ, వాళ్ళు ఓపెన్గా రాలేరు. అమెరికా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ రాలేదు, హ్మ్. వాళ్ళిద్దరూ ఒకటే. ఇప్పుడు డైరెక్ట్ ఇండియాకి హెల్ప్ చేయాలి, హ్మ్. అయినా అమెరికాకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దే హెల్ప్డ్ ఇండియా 1971 వార్. ఓకే. అంత సైలెంట్గా డీప్గా ఉంటుంది. అంటే ఇప్పుడు సీక్రెట్‌గా ఇండియా ఏమన్నా సపోర్ట్ చేస్తుందనుకోవచ్చా ఈ యుద్ధానికి ఇజ్రాయెల్‌కి? 100% సపోర్ట్, చెప్పాను కదా ఇందాక, 100% సపోర్ట్ చేసింది ఇండియా. హ్మ్. ఈ కానీ వార్ బయట ఎక్కడ పేరు రావట్లేదు ఇండియాది కేవలం. వార్ స్ట్రాటజీగా రిసర్చ్ చేయండి, చూసుకోండి. వార్ స్టార్ట్ అవటానికి ముందు మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, ఇజ్రాయెల్ వెళ్ళారా లేదా కనుక్కోండి. ఆ! అదే నేంటున్నా. వన్స్ వెళ్ళారు. మోదీ ఇండియాకి తిరిగొచ్చేసిన తర్వాతే దే స్టార్టెడ్ అనేది న్యూస్. నో, కాకపోతే ఇప్పుడు అమెరికా ఎలా అయితే ఆహ్, డైరెక్ట్‌గా కనిపిస్తుందో, సో, అలా డైరెక్ట్‌గా డైరెక్ట్గా ఇండియా కనిపించట్లే. ఎప్పుడు కనిపించదు. ఆ! ఇండియా నేననేది ఇండియా ఇస్ నేననేది ఇండైరెక్ట్‌గా ఇండియా సపోర్ట్ చేస్తున్న ఇజ్రాయెల్‌కి యుద్ధానికి అని అడుగుతున్నా. డెఫినెట్లీ సపోర్ట్ ఆ! చేస్తుంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇండియా ఇప్పుడు, ఓకే. ఇండైరెక్ట్గా, ఆ! డైరెక్ట్గా రాదు. నేనదేంటున్నా. డైరెక్ట్‌గా అమెరికా కనిపిస్తుంది. ఇండైరెక్ట్‌గా ఇండియా ఉందట, ఉంది, లేదట. ఖచ్చితంగా ఉంది. హ్మ్. ఇండియా ఉందంటే రష్యా సైలెంట్గా ఉంది, అందుకనే రష్యా, చైనా ఇంకా లోపలికి దూరలా. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఓకే. ఏంటంటే కల్ప్రిట్ ఎవరంటే, అసలు కల్ప్రిట్ వాళ్ళంతా బాంబులు వేయాల్సింది ఇరాన్, హ్మ్. పాకిస్తాన్ మీద. హ్మ్. ఎందుకు? అటు పాకిస్తానే కదా ఇప్పుడు మధ్యలో ఆర్బిట్రేటర్, మధ్యలో ఇరాన్కి హ్మ్. న్యూక్లియర్ పవర్ ఇస్తాను వాడికి అంటకాగుతూ ఉన్నాడు. నేను ఎప్పుడైతే వాడు అంటకాగుతున్నాడో వాడి సైడ్ అన్నాడు. ఇప్పుడు ఇండియా ఇస్ బికమ్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ న్యూట్రల్. ఇంతకుముందు ఇజ్రాయెల్ తోటి బాగుండేది, ఇరాన్ తోటి బాగుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటే లేదు. ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ బోన్హోమీ అంత బాగా జరిగిపోయిందో, అంత ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఇంకా డీప్గా ఈ రీసెంట్ టైమ్స్లో, హ్మ్. హ్మ్. ఇండియా ఇంకా తగ్గింది. ఇంకా మనకి ఇది కాదులే, వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అని ఇండైరెక్ట్గా తీసుకుంది. ఇప్పుడు హ్మ్. ఇండైరెక్ట్గా హ్మ్. ఏంటి, అదే చెప్పాను కదా, చాబర్ పోర్టు అండ్ యాహ్! ఒమాన్, అవును. ఈ పోర్టు కంట్రోల్, ఇండైరెక్ట్ కంట్రోల్ కొంతవరకు ఇండియా దగ్గర ఉంటుంది. సో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అందించారు ఇండియా, నంబర్ 1. నంబర్ 2, ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో ఎంగేజ్ చేశారు. చేయడానికి ఇండియా ఫుల్ సపోర్ట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్కి. పాకిస్తాన్ని డైవర్ట్ చేశారు, అక్కడ హ్మ్. కొట్టారు. ఇండైరెక్ట్ అందరి హస్తాలు ఉంది. ఇప్పుడు రష్యా కూడా ఎంటర్ అవ్వలేదు, హ్మ్. చైనా హ్మ్. కూడా ఎంటర్ అవ్వలేదు. అవును. సైలెంట్ ఉన్నాయి అవన్నీ గూడా. ఎప్- కేవలం అమెరికా ఒక్కటే డైరెక్ట్‌గా ఎందుకంటే కనిపిస్తోంది. ఫస్ట్ నుంచి ఉంది అమెరికా, అవును. ఎందుకంటే అమెరికాకి అవసరం కొట్టడం. బా బాగా ట్రంప్‌కి మ్మ్. ఇప్పుడు
క్రిటికల్ సిట్యుయేషన్ అన్నట్టే అర్థమవుతుంది. సో, ఇరాన్ కూడా ఏంటి అనంటే అబుదాబి ఆర్ ఎల్స్ యూఏఈ, ఒమన్ ఈ సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ఆయిల్ టెరిటరీస్ మీద హ్మ్. అండ్ నేవీ సైడ్ కూడా అటాక్ చేసింది. ఒక యూరోప్ ఎవరు? వెళ్తున్నటువంటి షిప్ మీద అనేటువంటి ఎవరు? న్యూస్. ఇరాన్. ఇరాన్ నేవీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఆ! సో, ఏవైతే ఈ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయో ఆ హ్మ్. క్రూజ్ మీద, అలాగే హ్మ్. ఈ యూఏఈ, దుబాయ్ అండ్ ఈ సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ఆయిల్ టెరిటరీస్ మీద ఎందుకంటే అది అమెరికాకి ఇంటర్‌లింక్డ్ కాబట్టి సో, వీటి మీద ఎఫెక్ట్ కొడితేనే మనం దాడి చేస్తేనే అమెరికా సైలెంట్ అవుతది. దెబ్బ కొట్టినట్టు అవుతది అనేటువంటి స్ట్రాటజీలో ఇరాన్ ఉంది. అందుకే అక్కడ దాడి చేస్తుందనేది ఒక మాట. దీని గురించి మీరేమంటారు? అంటే అది కొడితే అమెరికా సైలెంట్ అవుతది అని ఇరాను అనుకోదు. అది ఎవరు అనుకోరు. హ్మ్. ఎందుకంటే అమెరికా అక్కడ సైలెంట్ అవ్వదు. అమెరికాకి కావాల్సింది వేరు. వీళ్ళకి కావాల్సిందేంటంటే ఇప్పుడు 2 నిస్సహాయత. అమెరికాని ఇప్పుడు ఎట్లా కొట్టాలి? అంత అంత రేంజ్ లేదు. అంత లాంగ్ రేంజ్ మిసైల్స్ లేవు వీళ్ళ దగ్గర హ్మ్. హ్మ్. కొట్టడానికి. ఇప్పుడు 1970స్‌లో ఎప్పుడో ఉన్నట్టున్నాయి కదా! వాళ్ళ దగ్గర. న్యూక్లియర్ పవర్ ఇంకా కాదు. హ్మ్. ఎట్లా కొట్టేది వాళ్ళని అన్నది ఒకటి. కొట్టాల్సిందేంటంటే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎనిమీ ఎవరు? ప్రధాన ఎనిమీ ఎవరు? వీళ్ళు కూడా ప్రధానమే కీలకం. హ్మ్. హ్మ్. వెన్నుపోటు పొడిచినోళ్ళున్నారు. హ్మ్. అసలు హ్మ్. కొట్టినోడు వాడు, వెన్నుపోటు పొడిచినోళ్ళు వీళ్ళు. ఈ వెన్నుపోటు పొడిచినోళ్ళని ఫస్ట్ కొట్టేద్దాం. ఓకే. ఆయనకు దగ్గరున్నారు కాబట్టి. అందుకు కొడుతున్నాడు వాడు. అందరిని ఒక బుర్జ్ ఖలీఫా నుంచి దేన్ని వదిలిపెట్టట్లా వాడు. హ్మ్. 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 ఇంకా దూరం వెళ్తది. బికాజ్ అంటే ఇరాన్ వెనకడుగు వేసే ఛాన్స్ లేదు. ఇరాన్‌ని తక్కువ అంచనా ఎయలేము. హ్మ్. ఇరాన్ ఈస్ అమాంగ్ ద టాప్ 10 ఆర్మీస్ ఇన్ ద వరల్డ్. అమెరికాకి మించిందుందంటారా? అమెరికాకి మించింది ఏ దేశం లేదిప్పుడు. నేను అదే అంటున్నా. ఎందుకంటే ఇరాన్ కానీ దగ్గర ఒకటి ఆలోచించాలి. హ్మ్. అమెరికాకి ఫైర్ పవర్ ఉండొచ్చు. డిస్టెన్స్ ఉంది గదా! వాళ్ళు ఏ టెరిటరీలో ఫైట్ చేస్తున్నారు? ఇరానియన్ టెరిటరీలో ఫైట్ చేస్తున్నారు. ఇఫ్ దే ఫైటింగ్ ఇన్ అమెరికన్ టెరిటరీ ఇట్స్ డిఫరెంట్. హ్మ్. ఇఫ్ దే ఫైటింగ్ ఇన్ ఎ టెరిటరీ దట్ ఇస్ క్లోజర్ టు అమెరికా ఇట్స్ డిఫరెంట్. నౌ దే ఆర్ కంప్లీట్‌లీ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బలం అంతా ఇక్కడ తీసుకురావాలి. అవును. నేవల్ బ్లాకడ్ వీళ్ళ సబ్‌మెరైన్స్ 2000 సబ్‌మెరైన్స్ ఉన్నాయి. 2000 అది ఐ యామ్ నాట్ ష్యూర్ ద నంబర్స్. ఓకే. సెవెరల్ సబ్‌మెరైన్స్ ఉన్నాయి. ఇరానియన్ సబ్‌మెరైన్స్. హ్మ్. హ్మ్. ఒక్కటి కూడా చెక్కు చెదరలా. నేవల్ బ్లాకేడ్ ఉంటదక్కడ. హ్మ్. హ్మ్. నేవీ ఈజ్ స్టిల్ స్ట్రాంగ్. ఇప్పుడేదో అమెరికన్ వార్‌షిప్ ఏదో అబ్రహాం లింకన్ వార్‌షిప్‌ని కొట్టేసామని అది కొట్టలేదు. అమెరికన్ వార్‌షిప్ అక్కడ కూడా లేదు. తీసుకెళ్ళిపోయారు ఎప్పుడో. హ్మ్. హ్మ్. దే హ్మ్. వుడ్ టేకెన్ దట్ అవే ఫ్రమ్ ద వాటర్స్. అంత పిచ్చోళ్ళు కాదు కదా! ఇది జరగబోతుందని ఫస్ట్ తెలిసిందే అమెరికాకి. ఆ! ఆ! అక్కడ పెడతారా వార్‌షిప్‌ని? లేదు. అంత కీలకమైన వార్‌షిప్. తీసుకెళ్ళి పెట్టేశారు. హ్మ్. ఇప్పుడు ఇరాన్ ఒక ఎయిమ్ ఒకటి చెప్తానిప్పుడు. ఓకే. ఫస్ట్ ఎయిమ్ హ్మ్. మేము చచ్చిపోతున్నాము. ఖొమైనీ గారిని చంపేశారు. యెప్. టార్గెట్ ఇస్ అకంప్లిష్డ్ వాళ్ళది. ఇంకా మనం ఇట్లా ప్రొలాంగ్ అవ్వటానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ చొరబడ్డారు. ఇక్కడ మనకున్న యాంటీ ఫోర్సెస్‌ని పవర్‌కి తీసుకొచ్చేస్తారు. ఎట్లా ఒక లిబియాని చేశారో, ఎట్లా ఒక ఇరాక్‌ని చేశారో, మన దేశాన్ని కూడా చేసేస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌ని అట్లని చేస్తారు. యాంటీ హ్మ్. ఫోర్సెస్ విల్ కమ్ టు పవర్. మనల్ని దించేస్తారు. అర్థమైపోయింది. మనం దిగిపోయే లోపల ఆల్ ఔట్ ఉన్నదాంతోటి విల్ టేక్ యాస్ మచ్ యాస్ పీపుల్ డౌన్. హ్మ్. మాతో పాటు నేను చచ్చిపోయే ముందు 100 మంది ఉన్నారు. 100 మందిలో ఒక 50 మంది నేను ఓహ్! తీసుకెళ్ళిపోతా అని చెప్పి డిసైడ్ అయ్యారు. హ్మ్. దట్ హ్మ్. ఈస్ వాట్ ఇరాన్ ఈస్ డూయింగ్ నౌ. నంబర్ 1. నంబర్ 2, దే వాంట్ టు ప్రొలాంగ్ దిస్ వార్. ఇది 6 ఓకే. రోజుల్లో, 10 రోజుల్లో అయిపోయే వార్ కాదు. అప్ టు విచ్ ఎక్స్‌ట్రీమ్? టిల్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇరాన్. ఎందుకు ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తారంటే అప్పుడు గ్లోబల్ డిప్లొమసీస్ ఎంటర్ అవుతాయి. హ్మ్. దిస్ ఇస్ టూ ఎర్లీ ఫర్ గ్లోబల్ డిప్లొమసీస్ టు ఎంటర్. ఓకే. అండ్ మోరోవర్ ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే అంటే చెప్తాను. హ్మ్. గ్లోబల్ డిప్లొమసీస్ అప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ ఎ గ్లోబల్ వార్. యాహ్! ఆబ్వియస్‌లీ. అంటే అంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిందంటే ఖచ్చితంగా అదే ఆ! ఈవెన్ ఇప్పుడు కూడా సామాన్యులకొచ్చే డౌట్ ఏంటంటే గల్ఫ్ మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఇరాను, మనకొచ్చేటువంటి చమురు కూడా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి, మళ్ళీ ఈ ఫ్యూయల్ రేట్స్ ఏమన్నా హై అయ్యేటువంటి అవకాశం ఉందా? అనేటువంటి భయం చాలా మందిలో ఉంది. దాని గురించి వాళ్ళకేమన్నా మీరేమి జెప్తారు? గుడ్ న్యూస్ చెప్తారా? బ్యాడ్ న్యూస్ చెప్తారా? గుడ్ న్యూసే చెప్తాను మీకు. ఇప్పుడు ఈ దోమొచ్చింది కదా! ఆ! మీరింత పవర్‌ఫుల్ పర్సన్, మీరొక జర్నలిస్ట్, పాడ్‌కాస్ట్ చేస్తున్నాం. దోమొచ్చి మిమ్మల్ని ఎట్లా డిస్టర్బ్ చేసింది? డిస్టర్బ్ అయిపోయారా లేదా? అవును. అదే ఇరాన్. అదే ఇప్పుడు ఇరాన్. ఓకే. గ్లోబల్ జియోపొలిటికల్ సిట్యుయేషన్‌లో ఇరాన్ అదే. ఇరాన్ ఈస్ ఎ మస్కిటో. హ్మ్. 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 దట్ మస్కిటో కెన్ డిస్టర్బ్ యు ఎ లాట్ మీ పని చేయనీయకుండా. యెస్. 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 ఆ మస్కిటో చేసేదేంటి? ప్రపంచాన్ని వాళ్ళు కూడా పోలరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారిప్పుడు. హ్మ్. హ్మ్. ఇరాన్ ఈస్ ట్రైయింగ్ టు డూ 2 థింగ్స్ వెరీ క్లియర్‌లీ. ప్రొలాంగ్ దిస్ వార్
take down everybody ఓకే. as much as possible. Why they want to prolong this war? Because they want Russia to enter, they want China to enter, they want other countries to enter. ఈ గ్లోబల్ డివైడ్ అనేది స్టార్ట్ అవ్వాలి, మిడిల్ ఈస్ట్ మయంగా పెట్టుకొని. ఎందుకంటే ద ఫినాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, ద ట్రేడ్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఆయిల్ ట్రేడ్. చూసారంటే దట్ ఈస్ వై దే బ్లాకేడింగ్ ద ఆయిల్ ట్రేడ్స్, ఆయిల్ పోర్ట్స్. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ముందు క్లోజ్ చేశారు. లైన్గా వస్తున్నారు చూడండి, మొత్తం ఎక్కడ నుంచి స్ట్రాటజిక్ ఆయిల్ సప్లై జరుగుతుందో అవే కొడుతున్నారు. అవునవునవును. ఎందుకంటే దే వాంట్ టు క్రియేట్ ఎ గ్లోబల్ క్రైసిస్. దట్ ఈస్ ద రియల్ ఎయిమ్. అర్థమైందా? దట్స్ వాట్ ఇరాన్ వాంట్స్. అప్పుడు గ్లోబల్ క్రైసిస్ వస్తే ఏంటి, సచ్చినట్టు అందరూ ఎంటర్ అవ్వాలి. ఇట్ విల్ బికమ్ ఏ వరల్డ్ వార్. వరల్డ్ వార్ అయితే అమెరికా ఓడిపోతుంది, అడ్డంగా ఓడిపోతుంది. ఇజ్రాయెల్ ఓడిపోతుంది ఇఫ్ ఇట్ బికమ్స్ అ గ్లోబల్ వార్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇరాన్ వాంట్స్. దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ రివెంజ్, ఓకే. లాస్ట్ మెథడ్ ఆఫ్ రివెంజ్. అంటే థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పుష్కలంగా ఉంది. అది ఆ న్యూస్ చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. అది ఇదే ఆ పునాది అని అనుకోవచ్చా దానికి? పునాది కాదు, ఇదే దానికి అసలు మొదటి దశ. ఓకే. ఇట్ లీడ్స్ టు దట్. It is definitely going to lead to that if this war prolongs for another 2-3 months. ఖచ్చితంగా దిగాల్సి వస్తుంది, వేరే దేశాలు దిగాల్సి వస్తుంది. డిప్లొమసీ ఛానల్స్ వర్కౌట్ అవ్వకపోతే పోలరైజ్ అవుతుంది, ప్రపంచమే పోలరైజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్కి సపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏ కంట్రీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది? ఇజ్రాయెల్కి ఆల్రెడీ ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తుంది, అందరికీ తెలిసిందే డైరెక్ట్గా. నెక్స్ట్ ఏ కంట్రీ డైరెక్ట్ ఆర్ ఎల్స్ ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు? చైనా, రష్యా ఆర్ ఎల్స్ మనమా? చైనా, రష్యా మనం ఆల్రెడీ ఇండైరెక్ట్ అండర్ హ్యాండ్ సపోర్టు ఓకే. ఇజ్రాయెల్కి ఎప్పుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ మనకు అటువంటి సపోర్ట్, వాళ్ళ మొసాడ్ గూఢాచార సంస్థ మనకు సో లేదనుకో. అదే మంది పక్కన పెట్టేసేయాలి అనమాట. డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా అనేది పక్కన పెట్టేసి ఆల్రెడీ సపోర్ట్ కాబట్టి నెక్స్ట్ ఏ కంట్రీ వెళ్ళచ్చు అమెరికా ప్లేస్ తర్వాత? అదే దానికే వస్తాను. వాళ్ళ గూఢాచారి సంస్థ ఉంది కదా ఇజ్రాయెల్. మొసాడ్ డిటర్మైన్స్ ఎవ్రీథింగ్. ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది, ఏ కంట్రీ సపోర్ట్ చేయకూడదని. మొసాడ్ ఒక కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి. మొసాడ్ వర్క్స్ విత్ సిఐఏ, అమెరికా విల్ సపోర్ట్. డీపర్ లింక్స్ ఉన్నాయి. మొసాడ్ వర్క్స్ విత్ రా వెరీ క్లోజ్లీ. సో ఇండియా హ్యాస్ టు ఇండైరెక్ట్లీ, జాయింట్ ఆపరేషన్స్ చాలా ఉంటాయి, అందుకని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? బట్ ఇప్పుడు వెస్టర్న్ అలయన్సెస్ చూసుకుంటే యూరోప్ విల్ డెఫినెట్లీ సపోర్ట్. న్యాచురల్ పార్ట్నర్స్ యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇవి న్యాచురల్ పార్ట్నర్స్. యుఎస్ ఒక అలైస్, ఈ పవర్స్ అందరు నాటో, దే ఆల్ కమ్ టు, దేర్ ఆల్వేస్ విత్ ఇజ్రాయెల్ ఓన్లీ ఈ విషయంలో. ఎందుకంటే వీళ్ళు ఏం ట్రై చేస్తారు, ఇస్లామిక్ వరల్డ్ని మళ్ళీ రీయునైట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. డివైడ్ వచ్చింది, ఇప్పుడు ఒక వేవ్ తీసుకొస్తారు, ప్రో అరబ్ నేషనలిజం, మమ్సబ్ మొదటి ఇస్లామిక్ నేషనలిజం, మనందరం ఒకటి, మనందరిని డివైడ్ చేసుకుని ఇది ఒక వేవ్ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వేవ్ వస్తుంది. ఇప్పుడు ఒక సివిల్ వార్లోకి వెళ్తారు ఇరాన్. 3 years there will be a civil war in Iran. 2 to 3 years Iran is going into a civil war. Crystal clear, mark my words. After the civil war, దీని తర్వాత స్టార్ట్ అవుతుంది ఏంటి, ఇస్లామిక్ రీయూనిఫికేషన్, ప్రో అరబ్ నేషనలిజం. ఎప్పుడైతే 1967లో గమాల్ నజీర్ నాసర్ వాజ్ ది హెడ్ ఆఫ్ ఈజిప్ట్. అప్పుడు హీ వాజ్ సీన్ యాజ్ ది ప్రో అరబ్ నేషనలిస్ట్ లీడర్ ఆ టైంలో. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఎప్పుడు గెలిచిందో వారు, ఇది మొత్తం పడిపోయింది, ఫస్ట్ ఈజిప్ట్ను ఓడించిందో. ఇప్పుడు అటువంటి నేషనలిస్ట్ వేవ్ అనేది మళ్ళీ వస్తుంది ఫ్యూచర్లో, రాబోయేది. అప్పుడు ఈక్వేషన్స్ మారిపోతాయి. అప్పుడు గ్లోబల్ ఈక్వేషన్స్, ఇజ్రాయెల్కి ఆబ్జెక్ట్గా అందరు సపోర్ట్ చేస్తారు. అందరు, ఇప్పుడు రష్యా కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, చైనా కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఏషియన్ కంట్రీస్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడంటే డిఫరెంట్. ఇప్పుడంటే ఈ వెస్టర్న్ పవర్స్ వన్ సైడ్, ఇరాన్ ఈజ్ ఆన్ వన్ సైడ్, ఇట్స్ స్టిల్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ అలైస్, ఇండైరెక్ట్ అలైస్. రష్యా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. చైనా ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. చైనా, రష్యా ఆర్మ్స్ సప్లైస్ చేస్తుంది, వెపన్స్ సప్లైస్ ఆల్రెడీ చేస్తున్నారు.
డైరెక్ట్ వార్ ఎంట్రీ అన్నది చూసుకోవాలి. ఓకే. సో, ఈ యుద్ధం వల్ల మన ఇండియన్స్‌కి ఏమన్నా నెగెటివ్ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఏ కైండ్ ఆఫ్ అంటారు? అంటే మ ఎలాంటి విధమైనటువంటి ఆహ్, నష్టాలు మనం చవిచూసే అవకాశం ఉంది? ప్రపంచ దేశాల్లో వారు బయట వెపన్స్ తోటి, మిసైల్స్ తోటి బ్యాటిల్ ఫీల్డ్‌లో జరుగుతుంది. మన భారతదేశం సంబంధించిన వరకు వార్ ఇంటర్నల్లీ ఉంది ఇప్పుడు. డొమెస్టిక్ ఈ ప్రైస్ రైస్ అన్నిట్లో జరుగుతది. ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ హైక్ అవుతాయి. హ్మ్. ఆయిల్ ప్రైజెస్ హైక్ అయిందంటే ఇండైరెక్ట్‌లీ ఇట్ విల్ హావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ అదర్ చాలా అత్యవసర వస్తువుల మీద ఎఫెక్ట్ నిత్యావసర పడతది. వస్తువుల మీద. హ్మ్. అదే అవసర వస్తువుల మీద బాగా ఎఫెక్ట్ పడతది. ఇన్‌ఫ్లేషన్ అన్నది బీభత్సంగా పెరుగుతది. హ్మ్. ఖచ్చితంగా పెరుగుతది ఇప్పుడు. ఇట్ విల్ హావ్ ఎ సటిల్ ఎఫెక్ట్ ఆన్ ది ఇండియన్ ఇన్‌ఫ్లేషన్ ఆల్సో. ఓకే. ఇప్పుడు దానివల్ల ఏంటి? అగైన్ డొమెస్టిక్ ఇష్యూస్. ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు థర్డ్ టర్మ్ అవును. ఇన్‌కంబెన్సీ చాలా హై ఉంటది. థర్డ్ టర్మ్ ఉంటే. ఇప్పుడు ఇది యాడెడ్ టు దట్ ఇట్ విల్ గ్రో లార్జర్, డీప్ రూటెడ్. ఇవి ఇంత డీప్‌గా అర్థం చేసుకోరు గదా! ఇప్పుడు అక్కడ జరిగిన దాడికి ఇక్కడ కనెక్షను కాదు. నా పప్పు, నా ఉప్పు పెరిగిపోయింది. నా ఆయిల్ పెరిగిపోయింది. ఇంక మొదలుపెడతారు. ఇక్కడ ఫైట్ చేసుకోవడమే సరిపోద్ది ఇప్పుడు. ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ ఈవెన్ గవర్నమెంట్స్ గాని. గోల్డ్ అండ్ సిల్వర్ ఆ మెటల్స్ గూడా చాలా హైగా అవుతున్నాయి పిచ్చిగా ప్రైజెస్. పెరుగుతాయి. అది వేరే ఈక్వేషను. గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఏంటంటే డైలీ నీడ్స్ అనే కాకుండా ఈవెన్ గోల్డ్ ఇవి అండ్ స్ కూడా చాలా ఎక్కువ గోల్డ్ అండ్ సిల్వర్ ఇస్ నాట్ ఎ డైలీ నీడ్. హ్మ్. ఇట్ ఈస్ ఎ అహా! గ్లోబల్ ఎకనామిక్ నీడ్. డైలీ నీడ్సే కాకుండా హ్మ్. సో, ఈ మెటల్స్ వైస్ కూడా దీని ప్రైజెస్ కూడా హైక్ అవుతున్నాయి. ఆ! అవుతాయి. ఆ! ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే తగ్గింది అనుకునేలోపు ఈ అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధంతో అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యని విధంగా మళ్ళీ ప్రైజెస్ హైక్ అయిపోయినాయి గోల్డ్ అండ్ సిల్వర్‌వి. ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేయం కదా! నేను ఒక వారం క్రితమే చెప్పాను. హ్మ్. గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ బీభత్సంగా పెరగబోతున్నాయని. ఎందుకంటే ఇదంతే. హ్మ్. వార్ అనేది వచ్చినప్పుడు వెన్ అమెరికన్ ఎకానమీ కొంచెం షేకీగా ఉన్నప్పుడు హ్మ్. డెఫినిట్‌గా వీళ్ళేంటి ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే దే విల్ వాళ్ళ సెక్యూరిటీస్ అన్నీ షిఫ్ట్ చేసుకుంటారు. అవును. దే విల్ బై ద బులియన్. అదే బులియన్ ట్రేడింగ్ ఎక్కువ జరుగుతది. అవును. మొత్తం ఫిజికల్ గోల్డ్ ఎక్కువ కొనేస్తారు. యెస్. బాండ్స్ ఎక్కువ కొనేస్తారు. హ్మ్. గోల్డ్ బాండ్స్ ఇవన్నీ కొనేస్తారు. కొనేసేటప్పుడు ఏమవుతదంటే స్కార్సిటీ వస్తది. యెస్. స్కార్సిటీ వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ ఆటోమేటిక్‌గా ప్రైస్ రైజ్ అవుతది. హ్మ్. ఆ ఈక్వేషన్ వేరు. అవును. ఫర్దర్ ఎందుకంటే అమెరికన్ ఎకానమీ పడిపోయిందంటే కష్టం గదా! అవును. వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ మార్కెట్‌కి కష్టమవుతది. సో, అందుకని ట్రాన్స్‌ఫర్ దేర్ సెక్యూరిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్. అది ఇప్పుడు వార్ అన్నది వచ్చేసింది. హ్మ్. ఇది ఎక్కడ దారి తీస్తదో, ఏ పరిణామానికి దారి తీస్తదో అని చెప్పి ఇంకా అగ్రెసివ్‌గా కొనటం మొదలుపెట్టేసారు. అవును. ఇది కాదు ఇంకా ఇప్పుడు చూసే ప్రైస్ కన్నా ఇంకా బీభత్సంగా పెరుగుతది. ఓకే. హ్మ్. అండ్ సెక్యూరిటీ రీజన్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అక్కడ ఇరాన్, హ్మ్. యూఏఈ, దుబాయ్, ఒమన్, హ్మ్. కువైట్ సో, అక్కడ కూడా ఇండియన్స్ ఉన్నారు కాబట్టి సో, వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ ఏంటి? అండ్ కొంతమంది అఫీషియల్‌గా ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళున్నారు. వాళ్ళిప్పుడు అంటే ఎయిర్‌వేస్ కంప్లీట్‌గా క్లోజ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇటు రావడానికి లేదు. సో, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఏంటి? అంటే వాళ్ళు సేఫ్‌గా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితి అంటే ఐ విష్ దట్ ద వార్ ఎండ్స్ వెరీ సూన్. హ్మ్. ఇట్స్ మై డిజైర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. మొత్తం అందరూ కూర్చొని డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా అట్‌లీస్ట్ ద ముస్లిం వరల్డ్, ఇస్లామిక్ వరల్డ్ షుడ్ గెట్ టుగెదర్. మనందరం ఒకరికొకరితోటి ఫైట్ చేసుకోవటం బదులుగా లెట్ అస్ గెట్ యునైటెడ్ అని హ్మ్. కూర్చొని బ్రదర్‌హుడ్ అన్నది కొంచెం ఆర్బిట్రేట్ చేసి కొంచెం వార్‌ని సెటిల్ డౌన్ చేస్తే బెటర్. ఓకే. బట్ మై ఐ డోంట్ విష్ దట్ దిస్ షుడ్ హ్యాపెన్. జరిగే పరిణామం చూస్తే ద వే ఇట్స్ ఎస్కలేటింగ్ ఒక వరల్డ్ వార్కి మాత్రం దారి తీస్తే కష్టం అవుతుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ లివింగ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఐ urge them to come back if this escalates further. If this war escalates further, be safe wherever you are. Come back to India as early as possible. Take the Indian government's help as much as possible. హ్మ్. If it escalates further,
అండ్ ఫైనల్లీ ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఆర్ ఎల్స్ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల ఎవరికి బెనిఫిట్స్, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడైతే అమెరికా గెలిచింది. హ్మ్. ఇజ్రాయెల్ ఏంటి, వాళ్ళ గెలుపు ఓటమితో సంబంధం లేదు. చావా తనను బతుకు తాను కా ఆ! తనను చావా తాను బతుకు అన్నది. కాపాడుకోవడానికి ఆ! చేస్తుంది నేను కాబట్టి బతకడానికి వాడిని చంపాలి. నేను బతకాలంటే వాడిని చంపాలి. లేతే నన్ను చంపేస్తాడు. హ్మ్. హ్మ్. అందుకే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌ది వేరేం ఉద్దేశం లేదు. అదొక్కటే. హ్మ్. ఆహ్, అమెరికాది ఉద్దేశాలు రకరకాల ఉద్దేశాలు ఇందాక డిస్కస్ చేసాం. అన్ని అన్ని యెస్. ఉద్దేశాలు. చాలా రకాలైనటువంటి చాలా బెనిఫిట్స్ రకాలైన కోసం చేస్తున్నాడు ట్రంప్ అది. ఆహ్, ఇరా ఇప్పుడు ఇరాన్‌కి ఒక విధంగా చూసుకుంటే హ్మ్. ఇప్పుడున్న ఖమేనీ చనిపోయారు. అయతొల్లా ఖమేనీ. అవును. బట్ రెమినెంట్ ఇరాన్ ఒక ఐడియాలజీ ఇప్పుడు. అది ఇంకా లైవ్‌గా ఉంది. వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఏంటంటే, హ్మ్. ఇప్పుడు ఆ ప్రపంచ యుద్ధానికి దారి తీయటానికే వాళ్ళ ప్రయత్నం. దారి తీస్తారు కూడా. ఎందుకంటే హ్మ్. ఈ ఒట్టి 3000 మిసైల్స్, ఈ రిజర్వ్‌లో ఉన్న మిసైల్స్, రిజర్వ్‌లో ఉన్న డ్రోన్స్, ఈ ఫైటర్ జెట్స్ ఇవి ఒకటే కాదు. ఈ నేవీ ఒకటే కాదు. హి హాస్ కెపాసిటీ టు కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ మోర్. హ్మ్. ఇనాక్సెసిబుల్ లొకేషన్స్‌లో ఉన్నాయి. హ్మ్. ప్రొడ్యూస్ చేయటానికి కెపాసిటీస్. ఇనాక్సెసిబుల్ లొకేషన్స్‌లో ఉన్నాయి. హ్మ్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇరాన్ హాస్. సో, ఇరాన్ ఆల్సో హాస్ ద కెపాసిటీ టు ప్రొలాంగ్ దిస్ వార్. కానీ అమెరికా, ఇజ్రాయెల్ చూడాలి. వాళ్ళ గూఢాచారి హ్మ్. సంస్థ ఎంత స్ట్రాంగ్‌గా పనిచేస్తదో. డ్యామేజ్ ఇస్ డన్. ఇప్పుడు ప్రపంచాన్ని ఎఫెక్ట్‌ని వాళ్ళ మధ్యలో వార్‌ని ప్రపంచం మొత్తానికి పాకించకుండా ఎంత తొందరగా అది క కంట్రోల్ చేసుకుంటారో, ఎంత తొందరగా దాన్ని డీఎస్కలేట్ చేసుకొని మొత్తం కోఆపరేటివ్‌గా, ఫ్రెండ్లీ కాదులే కోఆపరేటివ్‌గా, పరస్పరంగా ఫినిష్ చేస్తారని చూడాలి. డెఫినెట్‌లీ అండి. అదే ఆశిద్దాము. సో, ఎక్కడ జరిగినా గానీ యుద్ధం ఎవరు కోరుకోరు. వద్దనే అనుకుంటారు. సో, దానికి సంబంధించిన నెగెటివ్ ఎఫెక్ట్ ఇండియన్స్ మీద కాదు ఎవరి మీద పడకుండా ఎవరి వాళ్ళు సేఫ్‌గా ఉండాలని కోరుకుందాం. థాంక్ యూ సో ఖచ్చితంగా. మచ్. ఖచ్చితంగా.